వెల్కమ్ టు తొలి వెలుగు. నమస్తే. సో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4-5 అంశాల గురించి డిస్కషన్ నడుస్తుంది. ఒకటి ఎస్ఎల్బిసి గురించి మీకు తెలియదేం లేదు. 9 రోజుల నుంచి కూడా మంత్రులు అక్కడ యంత్రాంగం అంతా కష్టపడుతుంటే కేటీఆర్ అనేకమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు. ప్రధానంగా ఎస్ఎల్బిసి సంఘటన గురించి ఏం చెప్తారు? ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి పోతా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వము ఈ సంఘటన దుర్ఘటన ప్రమాదం జరిగిన దగ్గర నుంచి 3 మంత్రులు అక్కడే ఉండి అహర్నిశలు శత విధాలుగా వాళ్ళని సజీవంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యంగానే అలసత్వం కానీ ప్రదర్శించలే. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి నివేదికలు అందిస్తూ ఆ విధంగా కష్టపడుతుంటే తిన్నదరక్క మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఇట్లాంటి టైంలో కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే రాజకీయం పబ్బం గడుపుకునే మాటలు మాట్లాడితే ఎట్లా ప్రాణాల దగ్గర కూడా అరే సూచనలు ఉంటే చేయండి, ఎట్లా చేయాలో. దాదాపు 18-19 బృందాలు, కేంద్ర బృందాలు, రకరకాల వ్యవస్థలు, నిపుణులు అందరు కలిసి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా మిగతా వాళ్ళు ఎవరైతే లోపలికి వెళ్ళారో ఆ 8 మందే కాదు, ఈ పోయిన వాళ్ళు కూడా సురక్షితంగా వస్తారో రారో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో అంత ఉత్కంఠమైన భరితమైన వాతావరణంలో ఈ మజాకులు ఎట్లా చేస్తారంటే చిల్లరోడు కేటీఆర్ ఏం సోయండి మాట్లాడుతుండ కేటీఆర్ మజాక్ మంత్రి కోమటిరెడ్డిని తినే తిండి దగ్గర కూడా మాట్లాడతారు. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తొలి వెలుగు దగ్గర మనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, ఇతర ప్రభుత్వ నేతల మీద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద చూద్దాం. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక 10 మంది వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఒక్కసారి బయట చూద్దాం. ఎస్ఎల్బిసికి సంబంధించి తెలంగాణ ఇస్ రైజింగ్, అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్ల పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో ఇది అప్పులకు సంబంధించింది. ఒకసారి ఇక్కడ ఉన్నది అది ఇసుకపోయింది. ఒకడేమో చచ్చిపోయినట్టు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చే పీకినట్టు, ఇంకోటేమో ఇంకా కాలే అంటాడు. సచ్చేపీకిరు ఒకసారి అసలు ఇవి మాటలు. ఒకడేమో చచ్చిపోయినట్టు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చే పీకినట్టు, ఇంకోటేమో ఇంకా కాలే సచ్చేపీకిరు అనేది ఒక మాట అంటే ఉంటే ఇది బుద్ధుండే ధైర్యం చెప్పాలి. ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి. తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటు, ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేరు తిందామని వాడు కూడా తింటాడు. ఆడ వాడు రాస్తుంటే వీడేమో తింటాడు. గత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం. ఇది ఇలా ఏం జరగలేదు. ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. నీళ్లు వాటర్ కలిసిందట ఆయన. గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. ఇప్పుడు రైట్, మీరు చూసారు సిగ్గుందా వీనికి? ఇప్పుడు అక్కడ మనుషులు ప్రాణాలు అక్కడ త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. వాళ్ళని తీసుకొచ్చేందుకు యంత్రాంగం మొత్తం పనిచేస్తాడు. ఏకైకలు పక్కపక్కల మనుషులేనా వీళ్ళు? అసలు ఇలాంటి రాక్షసులా? ఇది రాక్షస ప్రవర్తన అంటారు దీన్ని. వాళ్ళని ఎట్లా సూచనలు సలహాలు అందించు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా బాగుండి అని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఆయన ఇది ఎవరి వల్ల జరిగింది అంతా? కాంగ్రెస్ హయాంలో 2005లో పనులు ప్రారంభమైతే 2007లో ప్రారంభమయ్యి దాదాపు 33 కిలోమీటర్ల వరకు కూడా అవి పూర్తయిపోయినాయి. ఇంకా 9 కిలోమీటర్లు ఉండాలి. అసలు ఈ పాటికి అయిపోవాలా. 2014 నుంచి 23 కల్లా అయిపోవాలా. కానీ వీళ్ళ దృష్టి మొత్తం, వీళ్ళ యావ మొత్తం ఎట్లుందంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఆపేసి, ఎస్ఎల్బిసి టన్నెల్ని ఆపేసి, నిర్మాణం ఆపేసి, వీళ్ళ దృష్టి మొత్తం కమిషన్లు కావాలిగా, కకూర్తి కదా. కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద దృష్టి పెట్టేసి నాసిరకంగా ఆ ప్రాజెక్టు నిర్మించి అది కూల్చేశారు. ఇక్కడ కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కూడా వీళ్ళ నిర్మాణాలు, నాసిరక నిర్మాణాలు కూలిపోయినాయి. అదేవిధంగా ఈ కొద్ది పనులు జరిగినాయి వీళ్ళ కాలంలో. ఆ కొద్ది పనులలో కూడా నాసిరకమే. గుర్తుపెట్టి ఖమ్మంలో పెద్దవాగు కూలిపోయింది. అదేవిధంగా శ్రీశైలంలో ఈరోజు ప్రమాదం జరిగింది. అంటే వీళ్ళ హయాంలో జరిగినటువంటి నిర్మాణాలన్నీ కూడా నాసిరక నిర్మాణాల మూలంగానే ప్రమాదాలు జరిగినాయి అక్కడ. కాబట్టి ఇది కూడా వైఫల్యం ఎవరిది? మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత జనవరిలోనే అంతకుముందు ప్రారంభించింది పనులు, అంచనాలు పెంచేసరికి అది మొత్తం ఒకేసారి మీ నిర్లక్ష్యం మూలంగా పేరుకపోయిన బురద నీరు మొత్తం కూడా ఒకేసారి వచ్చేసి మొత్తం కూడా చుట్టుముట్టింది. కొంతమంది సురక్షితంగా బయటకు వచ్చారు, సురక్షితంగా రాలేదు. దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు పోవడం, మీరు గతంలో హరీష్ రావు కూడా అంటాడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 9-8 రోజుల నుంచి తట్టేడు మట్టి తీయలేకపోయింది, కానీ సహాయక చర్యలు చేస్తున్నామని గొప్పలు చెప్తున్నారు. తట్టేడు మట్టి తీయలేకపోతే ఇలా అక్కడ జరిగేటువంటి భాగాల్ని ఎంతమందిని లోపల పంపించి రకరకాల సాంకేతిక పరిజ్ఞానంతో
వాళ్ళని గుర్తించే పని చేస్తున్నాం లేదా? ఇప్పటికి కూడా వాస్తవంగా వాళ్ళు సజీవంగా ఉన్నారా లేరా అనేటువంటి అనుమానాస్పదం మంది. కాబట్టి బతకాలని కోరుకుంటున్నాం, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సావాలని కోరుకుంటారు. అంటే శవరాజకీయాలు అలవాటు కదా, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఎవడన్నా చచ్చిపోతే ఆడిపోయి కండువా వేసి జై తెలంగాణ అంటూ శవరాజకీయాలు చేయడం. ఇప్పుడు కూడా ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ 13 నెలల్లో మచ్చలేదు కాబట్టి ఏం చేయాలి, ఏం వంకర అంటే ఏ వంక అన్నట్టు ఈ వంక చూపించి ఇదేమన్నా తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్ప? అది సహసిద్ధంగా జరిగిన ప్రకృతికి సంబంధించినటువంటి సమస్య. అది ఆ సమస్యకి కాంగ్రెస్ పార్టీయే బాధ్యులు. రేపు మొన్న భూకంపం వస్తే అది కాంగ్రెస్ పార్టీయే, రేవంత్ రెడ్డి కారణం అన్నట్టుంది ఇలా కథ మొత్తం కూడా. నవ్వుతున్నారు జనాలు కూడా. అరే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. వాళ్ళు సాయంత్రం లోపో లేక రేపు లోపో వాళ్ళు సజీవంగా వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. కానీ బీజేపీ వాళ్ళు ఒక పక్క మన కుంభమేళాలు ఎంతమంది చనిపోయారు లెక్క బయట చెప్పిర్రా? నేను పోయొచ్చిన ప్రత్యక్షంగా, అదే రోజు అక్కడ ఉన్నాం మేము. ఎంతమంది చనిపోయారు మా కళ్ళ ముందే, ఎంతమంది తీసుకుపోయారు, సత్యారో బతికారో కూడా తెలియదు. ఆ లెక్కే బయటకు పెట్టిన వాళ్ళు కుంభమేళాలో. అంత నిర్లక్ష్యం, మీ నిర్లక్ష్యం మూలం జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడ జరిగింది? ఇప్పుడు బీజేపీ కూడా అంటుంది కదా, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కాంగ్రెస్ తప్పిదం వల్లనే 8 మంది ప్రాణాలు పోయి ఉండొచ్చు అని చెప్పి చెప్తాం. ఇప్పుడు ఎక్కడ రాజకీయం చేయాలో వీళ్ళకి సోయి లేకుండా ఉంది. ఎక్కడ ఏ పరిస్థితులు చేయాలో, కుంభమేళాలు అంతమంది చనిపోతే కనీసం లెక్కలు బయట చెప్పలేని వాళ్ళు మేము దాని మీద పట్టుకొని రాజకీయం చేసినావా? అరే జరిగిపోయిన సంఘటన, కుటుంబాలను ఆదుకోవాలా. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, దాదాపు ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరించి వాళ్ళని సజీవంగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ సజీవంగా పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు రాలేకపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక ఇంజనీరింగ్ సంస్థ, అది ప్రభుత్వం కూడా బాధ్యత కాదు, ఒక ఇంజనీరింగ్ సంస్థ ఉంది అక్కడ. అయినప్పటికీ ప్రభుత్వమే భుజాన వేసుకొని ఇది మా ప్రాణాలు ముఖ్యం మనకి. ఇప్పుడు వీళ్ళ హయాంలో ఎన్ని కొండగట్టు అంజన దగ్గర చనిపోతే అప్పుడు ఉన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టించుకున్నాడా? ఏదో నీరజ్ చక్రవర్తి కనుక రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకున్న ప్రతిసారి కూడా. శ్రీశైలంలో ఆ రోజు ఎడమ లిఫ్ట్ 6 చనిపోయారు ఇంజనీర్లు మన పంప్ హౌస్లో 6 చనిపోతే మేమందరం కూడా బయలుదేరితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అప్పుడు పిసిసి అధ్యక్షుడు వారి నాయకత్వంలో బయలుదేరితే మమ్మల్ని పోనీ లేదు. ఇవాళ హరీష్ రావును అక్కడ పంపించిన మర్యాదగా పంపించినా కానీ రాజకీయం చేయడం కోసం అంటే అక్కడ ఏం లేదు, ఏదో ఒకటి చేయాలిగా, మీడియాలో పడాలా, ప్రజల ముందు తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో కృత్రిమ ఉద్యమం చేయబోయాడు. ఏమైనా విజయవంతమైందా? కృత్రిమ పోరాటాలు చేయకండి దయచేసి. మనసులో నుంచి నిజంగా ప్రజల కష్టాల్లో ఉంటే, నిజంగా ప్రభుత్వం తప్పిదం ఉంటే అట్లా పోరాటం చేస్తే మీ పోరాటాలని ప్రజలు చూస్తారు. అంతేగాని 14 నెలలకే ఈ విధంగా అదే ప్రకృతి వైపరీత్యం మూలంగా విపత్తు జరిగితే ఆ విపత్తును కూడా కాంగ్రెస్ పార్టీ కంటగడతారా? మీరు సిగ్గులేని వాళ్ళు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు, ప్రజలు నవ్వుతున్నారాడ. అరే ఇంజనీర్లు తినేది తినకుండా చేస్తారు చెప్పని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.